హాయ్ గాయ్స్, త్రినాథరావు నక్కీనా గారు వార్తల్లోకి ఎక్కారు భయ్య. ఆయన డైరెక్టర్ ఆఫ్ ద మూవీస్ నేను లోకల్, సినిమా చూపిస్తా మామ, ధమాకా, ఇంకా మజాకా అని ఒక మూవీ రాబోతుంది సందీప్ కిషన్ ఇంకా రావు రమేష్ గారిది. ఆ సినిమాకి సంబంధించి ఒక టీజర్ లాంచ్ అయింది, టీజర్ లాంచ్ ఈవెంట్. ఆ టీజర్ లాంచ్ ఈవెంట్ లో కొన్ని ఆబ్జెక్షనబుల్ వ్యాఖ్యలు చేశారు భయ్య. సో ఈ ఆబ్జెక్షనల్ కామెంట్ ఏదైతే ఉందో అవేంటో చూడండి ఒకసారి. కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. సో ఇక్కడ మన్మధుడు సినిమా హీరోయిన్ ఆషు గారి గురించి త్రినాథరావు నక్కీనా గారు మాట్లాడారు భయ్య. మీరు బాగా బక్కగా ఉన్నారు, తెలుగుకి ఇలా సెట్ అవ్వదు, కొంచెం పెంచండి అని చెప్పారు. సైజులు కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. కొంచెం ఇంగ్లీష్ లో ఆఫ్ ద కెమెరా హీరోయిన్ కి బ్రీఫ్ చేసినప్పుడు చెప్తే బానే ఉంటది. హీరోయిన్ కి స్క్రిప్ట్ చెప్పినప్పుడు అమ్మా యూ నీడ్ టు పుట్ ఆన్ సమ్ వెయిట్, ఎందుకంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది అంటే బాగుంటుంది, పద్ధతిగా ఉంటుంది. కానీ స్టేజ్ మీదకి ఎక్కి సైజులు పెంచాలి అంటే చాలా వల్గర్ గా అనిపించింది. సరే, ఈ కామెంట్ అయిపోయింది. ఈ కామెంట్ తర్వాత ఇంకో కామెంట్ చూసా, అది అంత సీరియస్గా తీసుకోవట్లేదు జనాలు, కానీ అది నాకు చాలా సీరియస్గా అనిపించింది, చాలా ఆబ్జెక్షనబుల్గా అనిపించింది. దాంట్లో ఆయన ఎవరైతే హోస్ట్ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆమె చేతి పట్టుకొని డిఫరెంట్ సైకిల్ చేస్తున్నారు. అండ్ తర్వాత 2025లో ఇది నా ఫస్ట్ టచ్ అని చెప్పారు. బాగుంది ఫస్ట్ టచ్ అని కామెంట్స్ చేశారు. ఈ సంక్రాంతికి ఫస్ట్ టచ్ ఓపెనింగ్ బాగుందయా. చాలా ఆబ్జెక్షనబుల్ ఇది. ఫస్ట్ టచ్ అంటే ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ లాంటిది ఇది. ఫస్ట్ ఆబ్జెక్షనబుల్ కమెంట్ అబౌట్ ఆషు గారు. ఈ ఆబ్జెక్షనబుల్ కమెంట్ చేసినందుకు ఉమెన్స్ కమిషన్ వాళ్ళు ఆయనకు నోటీసులు పంపించారు, ఆస్కింగ్ ఫర్ అన్ ఎక్స్ప్లెనేషన్. త్రినాథరావు నక్కీనా గారు ఇంకా ఏం చేశారు అంటే, అల్లు అర్జున్ గారు ఒక ఈవెంట్ లో పుష్ప 2 సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోతారు, ఆర్ మర్చిపోయినట్టు ప్రొజెక్ట్ అయింది, దాన్ని కూడా ఇమిటేట్ చేశారు. మా సెకండ్ హీరోయిన్ పేరు వాటర్ అమ్మా. అంత సెన్సిటివ్ టాపిక్ ని తీసుకొని మీరు ఎలా ఇమిటేట్ చేస్తారు అని కూడా వేసుకుంటున్నారు ఆయన్ని. ఇది ఫస్ట్ టైం కాదు త్రినాథరావు నక్కీనా గారు ఇలాంటి కామెంట్స్ పాస్ చేయడం. మా యూనిట్ లో అందరినీ హగ్ చేస్తుంది, కానీ నాకు ఇప్పటి వరకు కూడా హగ్ ఇవ్వలే. నోరు విడిసి అడుగుతున్నా సరే ఇవ్వలేదు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగానయ్యా, ఒక్కసారి ఇవ్వమ్మా, నీ సొమ్మేం పోద్ది, అరిగిపోద్దా తరిగిపోద్దా అని. సో అన్ని వైపుల నుంచి ఆయనకి చాలా బ్యాండ్ పడుతుంది భయ్యా, అందుకే ఆయన ఒక అపాలజీ వీడియో రిలీజ్ చేశారు. ఇది అమ్మా అందరికీ చెప్తున్నాను, నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్ నుంచి వచ్చిన మాటలే తప్ప నేను వాంటెడ్లీ చెప్పింది కాదు. కామెడీ కోసం మా హీరోయిన్ని ఏడిపించే ప్రాసెస్లో వాని మ్యానరిజం కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అది కూడా వాంటెడ్లీ చేసింది కాదు. దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకుని క్షమించండి. మరి ఆ అపాలజీ వీడియోని చూసి ఆయనను క్షమిస్తారా లేదా చూడాలి. విమెన్స్ కమిషన్ వాళ్ళు ఆయనకు నోటీస్ పంపించడం ఈ కామెంట్స్ గురించి నాకు బాగా నచ్చింది. ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా ఇలాంటి కామెంట్స్ పాస్ చేయడానికి కూడా భయపడాలి. మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.